కాంగ్రెస్ ఉన్నంతకాలం ప్రోగ్రెస్ మర్చిపోవుడే. ఇంకో 2 ఏళ్ళు మన కష్టాలు తప్పై. కేసీఆర్ గారు ఉన్నప్పుడు గ్రామాలు ఎట్లుండే? ప్రతి ఊర్లో ఒక నర్సరీ, ప్రతి ఊళ్ళో మొక్కలు పెంచే కార్యక్రమం, ప్రతి ఊళ్ళో చెత్త తీసేందుకు ఒక ట్రాక్టరు, మొక్కలకు నీళ్లు పోసేందుకు ఒక ట్యాంకరు, ఆ చెత్త తీసి పారేసేందుకు ఒక దగ్గర వేసేందుకు డంపింగ్ యార్డ్. మనుషులు చచ్చిపోతే ఇదివరకు పొలాల కాడనో లేకపోతే వాక్ కాడనో చెరువు కాడనో దాన సంస్కారాలు చేసేది. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినాక వైకుంఠ ధామాలు ప్రతి ఊళ్ళో మనం కట్టుకున్నాం. అట్లే పిల్లలు ఆడుకునే తందుకు ప్రతి ఊళ్ళో క్రీడా ప్రాంగణాలు, పెద్ద మనుషులు వాకింగ్కి పోదలుచుకుంటే ప్రతి ఊళ్ళో పల్లె ప్రకృతి వనాలు. దేశంలో ఎక్కడ ఉన్నాయా ఇవన్నీ? ఎక్కడ? భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదు. ఇది మనది మనం ఇచ్చుకుంటున్న సర్టిఫికేట్ కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉత్తమ పంచాయతీలకు అవార్డులు ఇస్తుంది. ఏం చేసినారు తెలుసా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు? ఒక సంవత్సరం 22, 21 అనుకుంటా, 2021, 22 మొత్తం భారతదేశంలో సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన అనే కార్యక్రమం కింద 20 ఉత్తమ పంచాయతీలు ఎక్కడున్నాయి అని లెక్కదీస్తే 20కి 20 తెలంగాణలో ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గది కేసీఆర్ గారు చేసిన పని. అట్లాగే జనాభా పరంగా తీసుకుంటే మన రాష్ట్రం కేవలం 3%. భారతదేశం మొత్తం జనాభాతో పోలిస్తే 3% జనాభా తెలంగాణది. కానీ జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులు పంచాయతీరాజ్ దినోత్సవం రోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే 3% జనాభా ఉన్న తెలంగాణ 30% అవార్డులు గెలుచుకున్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇంత అద్భుతంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో పల్లెలు బాగా చేసుకున్నాం, పట్టణాలు బాగా చేసుకున్నాం.